సొసైటీ మనకిస్తుంది. మనం గవర్నమెంట్‌కి ఇస్తాం, గవర్నమెంట్ మనల్ని రక్షిస్తుంది. మనం దేశం కోసం సేవ చేస్తాం, దేశం మనకి సేవ చేస్తుంది. ధర్మం కోసం మనం పాటుపడతాం, ధర్మం మనకి రక్షిస్తుంది. అంతే కదండీ! అలా నీ ధర్మము అర్జునుడికి చెప్పాడు భగవంతుడు. నీ ధర్మం ఏంటి? నిష్కామ కర్మ చెయ్యుట. అది నీ ధర్మమయ్యా. ఇప్పుడు సమాజం యొక్క ధర్మం ఎలా స్థాపన చేస్తాడు అనే విషయం గురించి భగవానుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి శ్లోకము 4వ అధ్యాయం ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి భగవానుడు ఏమంటున్నాడో విందాం మనం. మొట్టమొదటి శ్లోకము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనే ఈ చాప్టర్లో. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్రిస్వాకు వే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం, ఈ యోగం గురించి భగవానుడు ఎవరికి చెప్పాడట అంటే వివస్వానుడికి చెప్పాడట. వివస్వానుడు ఎవరికి చెప్పాడట? మనువుకి చెప్పాడట. మనువు ఎవరికి చెప్పాడట? ఇక్ష్వాకుకి చెప్పాడట. రెండవ శ్లోకం చూడండి ఒకసారి. రెండవ శ్లోకం చదవండి ఒకసారి. చక్కటి శ్లోకం. రెండవ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది. ఏవం పరంపరా ప్రాప్తం. ఇదన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి మనందరం తెలుసుకోవాల్సింది. మనము ఎవరి దగ్గర నుంచైనా జ్ఞానము సముపార్జన చెయ్యాలి, దివ్య జ్ఞానము భగవంతుడికి సంబంధించింది, ధర్మం సంబంధించింది తెలుసుకోవాలి అని అంటే ఎవరికైతే ఆచార్య పరంపర ఉన్నదో, ఎవరైతే జ్ఞానము భగవంతుడి దగ్గర నుంచి సాక్షాత్తుగా ప్రారంభమయ్యి ఆచార్య పరంపర ద్వారా మన దగ్గరకు వస్తుందో అటువంటి పరంపరాగతంగా వచ్చే జ్ఞానాన్ని మనం సముపార్జన చేయాలట. ఏవం పరంపర ప్రాప్తం. ఎవరికి ఇస్తున్నాడు తెలుసా అండి? రాజర్షి. రాజ ఋషి ఈ రెండు కలిపితే రాజర్షి. ఒకసారి ఆలోచన చేయండి. రాజు అనేవాడు ఎవడో తెలుసా అండి? 2 లక్షణాలు ఉండాలటండి మనకు జ్ఞానం కావాలంటే. ఏంటో తెలుసా అండి? ఒకటి ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ. రాజు అనేవాడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. రెండో వారి ఈ 2 చాలా విచిత్రమైన వ్యక్తిత్వాలని మనం అనుకోవచ్చండి. ఒకటి రాజు, రాజుకేంటి రెస్పాన్సిబిలిటీ. 2 ఋషి, ఋషి ఏంటి చాలా కామ్గా పీస్ఫుల్గా ఈక్విపాయిజ్డ్గా ఉంటాడు. అదేంటి ప్రభుజీ ఈ 2 ఎలా ఉండగలుగుతాం మనం అంటే ఇలా ఉన్నప్పుడే దివ్య జ్ఞానం వస్తుంది, లేదా దివ్య జ్ఞానం వస్తే మనం ఇలా ఉండగలుగుతాం. మనకి ఈ జీవితంలో ఈ 2 లక్షణాలు చాలా కావాలండి. ఒకటి రెస్పాన్సిబిలిటీ, సీరియస్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితాన్ని అయ్యా నేను ఎందుకు ఇలా ఉన్నానంటే వాడి వల్ల ఉన్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇంకొకళ్ళ వల్ల చేస్తున్నాను, నేను ఇలా ఎందుకున్నానంటే వీళ్ళు బాలేరు కాబట్టి అలా ఉన్నాను, అలా కాదండి. మనము మన జీవితం యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అయ్యా నేను చేసే పనులకి, నేను మాట్లాడే మాటలకి, నాకొచ్చే ఆలోచనలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, నేను కష్టపడతా, నేను బాధ్యతతో ఉంటా, నేను నా కర్తవ్యాలను నిర్వర్తిస్తా, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని ఎలాగైనా సాధిస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఇంకొక లక్షణం ఏంటి మనకు కావాల్సిందట అంటే శాంతి, పీస్ఫుల్నెస్, ఈక్విపాయస్నెస్. ఎందుకో తెలుసా అండి? ప్రపంచం అనేది చాలా కష్టమైన ప్రదేశం అండి. అంత సులభమైన కాదు ఈ ప్రపంచంలో స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆ ప్రెషర్స్ అన్నిటిని, ఈ ప్రపంచంలో ఉండే ఈ కష్టాలన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి అనంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం చేసే ప్రతి ఎండేవర్‌లో సక్సెస్ వస్తుందా అంటే కూడా మనం చెప్పలేమండి. కానీ మన ప్రయత్నం అనేది ఎప్పుడు మానుకోకుండా ఉండాలి. మన ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకుండా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా మనస్సులో స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే రాజా ప్లస్ ఋషి, రాజర్షి. మేము ఈ భగవద్గీత ముఖ్యంగా
యువతీ యువకులకు అర్థమవ్వాలని, పిల్లలకు అర్థమవ్వాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? వారు కానీ రాజర్షులవుతే, వారు కానీ మంచి మార్గంలోకి వెళ్తే, ఈ దేశం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటుంది. ఇక్కడుండే యువతీ యువకులకి, పిల్లలకి మేము ఒకటే ఒక సందేశం ఇస్తాం. మనం రాజర్షులం అవ్వాలి. రెస్పాన్సిబిలిటీ, దాంతో పాటు ధర్మం. ఈ 2 తెలుసున్న వాళ్ళు ఉండాలి. ఈరోజు మేము భారతీయ విద్యాభవన్ అని ఒక మంచి ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాం, ఒక స్కూల్‌కెళ్ళామండి. అక్కడ పిల్లలందరూ కూడా కలిసి గురు పూర్ణిమ ఉత్సవాన్ని చేశారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఆ స్కూల్‌కెళ్ళి